BS6 make advantage. Side, please. Side, please. Side, please. Madam, go on and आइए मैडम, आइए. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ట్రక్ లాక్స్. ఈరోజు అయితే మనం జార్సిగూడకి వెళ్ళిపోతున్నాం. ఇదే ఫస్ట్ టైము, ఎన్నడూ వెళ్ళలే అసలుకి. ఇగో ఇక్కడైతే రోడ్డు మీద అయితే ఆర్టీఓ వాళ్ళు అయితే మనం ఆపుతారు. ఇగో కార్ అయితే చెట్లలో ఉంది, మనకి కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం అసలుకి రావడం. ఆర్టీఓ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడైతే మనకు వచ్చేసి అయితే ఆర్టీఓ కారు. మనం కొద్దిగా ఆగినావయ్యా. ఆడంగా వస్తుంది సార్, ఆగు. డబుల్ తీసుకో, డబుల్ తీసుకో. నాటకాలు మాట దగ్గర రోడ్డు మీద అయిపోయానే. आपको कौन परमिट दिया? తెలంగాణ స్టేట్ ఇప్పుడే దాటినాము. ఆ స్టేట్ దాటేసి బార్డర్ దాటాము. ఒరిస్సా బార్డర్ ఎంటర్ అయ్యాము. ఒరిస్సా బార్డర్లో ఆర్టీఓ వాళ్ళు కాకపోయినా యూనిఫామ్ వేసుకొని
మేము ఆర్టీఓ వాళ్ళని బండి ఆపేశారు. బండి ఆపితే మేము ఇక్కడ ఆర్టీఓ వాళ్ళు లేరు కదా, మీరు ఆర్టీఓ కాదు కదా, మీరు ఆర్టీఓ వాళ్ళకి దారిలో ఆపొద్దు కదా, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆపాలి కదా మేము అడిగాము. అడిగితే లేదు మాకు ఎట్లాగో మేమే ఆర్టీఓ అని చెప్పారు. 500 తీసుకుంటూ మా దగ్గర 500 తీసుకొని కాస్త బెదిరించారు మమ్మల్ని. బెదిరిస్తే ఇక్కడ రోజు డైలీ తిరుగుతాడు ఒక అన్న, ఏపీ రిజిస్ట్రేషన్. ఆ అన్న వచ్చి లేదు డబ్బులు ఇవ్వద్దని అన్న ఆపి, డబ్బులు ఎలా తీసుకుంటారు మీరు, మేము పర్మనెంట్ వెళ్ళిపోయేటోళ్ళం, వాళ్ళ మీద కొత్తగా దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్నారండి అని ఆ అన్న వాళ్ళని భయపెట్టించాడు. మేము అందరం డ్రైవర్లు మా బండిని చూసి ఒక 4 బండ్లు ఆగినాయి. మేము మొత్తం ఆ డ్రైవర్ల క్లీనర్లు, మా డ్రైవర్లు, మేము అందరం కలిసి వాళ్ళని అడిగాము. ప్రశ్నించే వరకు వాళ్ళు మా డబ్బులు మాకు ఇచ్చారు. పిఎస్ పోదాంపా అని అన్న వాళ్ళు అన్నారు. అంటే ఏం లేదని సారీ అని రిక్వెస్ట్ చేసిర్రు, బండి వెళ్ళిపోగొట్టారు. ఎప్పుడైనా సరే మన స్టేట్ దాటి వేరే స్టేట్ పోతున్నామంటే వాళ్ళకి చులకనగా చూస్తారు. మనం గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండి మాట్లాడాలి. అట్లా మాట్లాడితేనే మనం వదిలిపెట్టగలుగుతారు. మన కాడ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారు. అసలుకి వాళ్ళది కాదు డ్యూటీ. అసలు వాళ్ళ ఆర్టీఓ ఆఫీస్ కానే చెక్ చేయించుకోవాలి అంతే, కానీ మన కాడ డబ్బులు తీసుకునే రూల్స్ వాళ్ళకి లేవు. ఇది ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయం. మాకు తెలియక మేము ఇవ్వగలిగాము. మాకు వేరే స్టేట్ ఎన్నడూ పోలేదు. ఫస్ట్ టైం వేరే స్టేట్ వేరే తెలుసుకున్నాం. మాకు అదొక ఇక్కడ వేరే స్టేట్ రావడం వల్ల మాకు ఒక అవగాహన అనేది కలిగింది. మా తెలంగాణ స్టేట్లో రోడ్డు చాలా చక్కగా ఉంటాయి. వేరే స్టేట్కి వస్తే మొత్తం ఇట్లా గోతులు సింగిల్ రోడ్ ఉంటుంది. మనం బండి ఏదైనా సైడ్కి ఆపుకోలేము. ఏదైనా బండి గోతులో ఖరాబ్ అయిందనుకో ఇక్కడనే బండి ఆపుకోవాలి. మనకు పక్క బండ్లు కూడా పోనీకి దారి ఉండదు, అంత గోతులు ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది రోడ్. ఇది చాలా టైట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంది రోడ్. ఇది చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే మన ఏరియా కాదు కదా. మనం ఏమన్నా స్పీడ్గా పోయినా వాళ్ళకి తాకినట్టు అనిపించినా కానీ వాళ్ళ స్టేట్ కాబట్టి మనకు ఏం అనలే వాళ్ళని. వాళ్ళు ఎట్లా అంటే అట్లా మనం వెళ్ళిపోవాలి. అందువల్ల మన జాగ్రత్త మనం ఉండాలి ఇక్కడ వేరే స్టేట్కి పోయినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత అయితే ఇక డ్యూటీకి వచ్చేసినాం. ఇగో ఇది ఆల్రెడీ మన బండి ఒక ట్రిప్ పోయింది, డ్రైవర్ వేయించిండు. మనం కూడా చూడనీకి అయితే ఇదే ఫస్ట్ టైం. ఇగో ఇక్కడైతే బాగుంది వాతావరణం, కాకపోతే చాలా చిన్న రోడ్లు అయితే ఇక్కడైతే మాకు ఘోరంగా ఉంటాయి. ఇక్కడ అసలు ఇగో ఇంత బుడద సైడ్ కూడా దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇగో బండ్లు అయితే అసలు ఖరాబ్ అయినా పంక్చర్ అయినా కానీ ఒక టీ హోటల్ కూడా లేదు కనీసం. ఇక్కడ డీజిల్ బంకు కానీ బండ్లు అయితే ఇప్పుడు మనకు కనిపించే బండ్లు అయితే అవి 2 ఖరాబ్ అయినాయంట. ఆల్రెడీ మేము వెళ్దాకని అడిగినాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ 2 బండ్ల వల్ల అని. డ్రైవర్లు అయితే అసలుకి ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ దాటి ఇక్కడ మనం జార్సిగూడ ఒరిస్సా స్టేట్కి అయితే వచ్చేసినాం. మొత్తం మీద ఇంత సింగిల్ రోడ్ అసలుకి ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం. నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు నీరు తాగాలి. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ వాటర్ ఇక బంగారం అనుకోవాలి ఇక్కడ, అట్లా ఉంది. బార్డర్ ఇదే. వెల్కమ్ టు ఒరిస్సా బార్డర్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా ఉంది. ఇంకా రాయపూర్ ఉంది, భవానీపట్నం ఉంది. ఇదే మన బార్డర్. దిగబడుతుంది బండి. పచ్చిగుంది అంతా, వాన పడుతుంది ఇక్కడ. తెలంగాణ బార్డర్ से है, ఏపీ బార్డర్ से है, ఏపీ బార్డర్. మొత్తం మీద అయితే ఇక బార్డర్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక ఎంట్రెన్స్లో అయితే ఇక చాలా రిస్క్. ఏంటంటే ఇక పోలీసులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇక్కడ ఒరిస్సాలో అయితే, మన తెలంగాణ అట్లయితే ఏమి ఇబ్బంది పెట్టరు, కానీ ఒరిస్సాలో అయితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చిపోవాలి. అవో చూడండి, చాలా ఇబ్బంది పెడతారు డ్రైవర్లకు అయితే. చాలా ఇబ్బంది ఆర్టీఓలతో అయితే.
ఒక్క దగ్గర అంటే ఏమో కానీ ఇక ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ స్టేషన్ ఉంటే అక్కడ కారు తీసుకొని వచ్చి మధ్య రాపుడు అట్లాంటివి చేస్తారు కాబట్టి మనకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడనే వేస్తాడా, ఇక్కడ అన్ని బార్డర్లలో అట్లనే ఉందా అంటే మన తెలంగాణలో అయితే చాలా వరకు అట్లేం లేదు. ఏమున్నా ఏపీలో జర అంతగానో ఏం లేదు, కానీ ఇటు బయట అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఒక్కొక్క చూడు ఒక 150 ఇదే పనిగా మొత్తం అయితే ఘోరంగా ఉంది. ఇక ఇక్కడైతే అసలు వాటర్ కూడా ఏముండవు, ఇక్కడ మొత్తం అడివే కదా. ఒక పంక్చర్ అయినా ఒక యాక్సిడెంట్ అయినా బాడీని తీసుకోవడానికి కూడా ఎవ్వరు రారు ఇక్కడ. ఇట్లున్నాయి డౌన్లు, ఘాట్ సెక్షన్ కదా మొత్తం. అసలు చూస్తుంటేనే మాకే భయం వేస్తుంది. ఇప్పుడైతే ఇక పోతూనే ఉన్నాం లోడింగ్కు. ఇప్పుడైతే మనకైతే కనిపించే బ్రిడ్జ్ అయితే రైల్ బ్రిడ్జి. బస్ చూడడానికి కూడా ఎంత లొకేషన్ బాగుందంటే చాలా బాగుంది. ఏంటంటే ఇంత మంచి లొకేషన్ ఎక్కడ చూడలేను అయితే. ఎమ్మటే ఇట్లా లెఫ్ట్కి మళ్ళాలి, ఎమ్మటే రైట్కి మళ్ళాలి, అన్ని ఘోరమైన టర్నింగ్స్ ఎమ్మటే. పైనంగా రైలు పోతుంది, బ్రిడ్జ్ కిందంగా రైలు పోతుంది. ఎంత బాగుందనుకో. కాకపోతే సింగిల్ రోడ్డు. ఏంటంటే బండికి బండి ఎదురు వస్తే చాలా ఇబ్బంది. ఇదైతే వైట్ కలర్ ఉంది, మొత్తం రైల్ బ్రిడ్జ్. పైనుంచి పోతుంది, కింది నుంచి పోతుంది, సైడ్కి కూడా ఉంది. అని నాకైతే ఇది ఒక్కటే, ఇక ఆ ఏరియాలో అయితే ఇది ఒక్క లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఏంటంటే ఇట్లాంటి చూడనికే మీకు కూడా చూపించాలని వీడియోలల్లో లాంగ్ పోయి ఇట్లా వీడియోస్ కూడా మంచి వీడియోస్ చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా. మేమే చూడకుంటే మీరు కూడా చూడాలి కదా. అట్లానే ఈసారి ఫస్ట్ టైం జార్సి కూడా కదురుకున్నా. ఇగో ఆయన మా డ్రైవర్, చాలా సీనియర్ ఆయన. అయితే దగ్గర ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి అయితే అతను ఒక్కడే తిరుగుతాడు. కానీ మేమైతే ఇక ముగ్గురం వచ్చినాం. 2 డ్రైవర్లు వచ్చినాం, ఒక కిన్నర్ వచ్చిండు. ఏంటంటే ఇక మనం కూడా చూడాలిగా, మనం కూడా ఇక్కడ తిరగాలంటే ఈ ఏరియాలో ఎక్కడ ఏముంటుంది, ఏ ఊరు నుంచి ఏ ఊరు పోతే ఎట్లా పోవాలి ఏంటనేది ప్రాసెసింగ్. అది ఇల్లులు కూడా చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి లొకేషన్ మాత్రం చూడడానికి. కాకపోతే సింగిల్ రోడ్డు అని. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 250 కిలోమీటర్ల దాకా అయితే మధ్యలో అయితే టీ కొట్లు కూడా దొరకవు. ఇప్పుడు ఈ ఊరు దాటిందంటే రాయగాడ్ అని, ఇక ఈ మధ్యలో మొత్తం ఏం దొరకవు అసలుకి. అందుకే మేము మన విశాఖపట్నం నుంచి లోడ్ అయ్యేటప్పుడే సీపోర్ట్ నుంచి అన్ని సామాన్ గిమాన్ అన్నీ వేసుకొని వచ్చినాం. ఎందుకంటే 3-4 రోజుల తర్వాత దాకా ఇక మళ్ళీ ఎప్పుడు పోతాం ఆడ అన్లోడ్కి 1-2 రోజులు పడుతుంది టైము. మళ్ళీ అక్కడ అన్లోడ్ కావాలి, లోడ్ కావాలి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన దాకా మనకు సామాన్ ఉండాలి కదా. ఇక్కడైతే ఇక నీళ్ళు తాగుడైతే ఇక బోర్ నీళ్ళే అంటే ఎక్కువ ఇక్కడ తాగేది. ఎక్కడ పడతాడు మన నల్ల నీళ్ళు ఉంటాయి కదా, కుళాయి నీళ్ళు, ఆ కుళాయి నీళ్ళే తాగాలి. ఇక మనకాయ ఫిల్టర్ నీళ్ళు ఎంత బంగారమో ఇక్కడ అట్లా ఉప్పు నీరు అంత బంగారం. ఇది ఒక్కటే నాకు మెయిన్ సిటీ రాయగాడ్ ఊరిది అని. ఇదైతే మెయిన్ సిటీ అసలుకి బాగుంది. ఒక టెంపుల్ చూడ ఎంత బాగుందో, హైలైట్ ఈ టెంపుల్ అయితే. ఆగి అలా ఓపుద్దేంది కానీ ఇంకా మళ్ళీ బండి పెడతానికి అసలు రోడ్ల మీద అయితే ఘోరంగా ఆవులు వస్తున్నాయి. బండ్లు అయితే అసలుకి రోడ్డు మీదే పెడతారు. మాకైతే ఏం అర్థమవుతుంది అసలుకి మొత్తం. ఎందుకు అట్లా రోడ్డు మీద, అసలు చిన్న రోడ్డే కదా, అలాగే ఉండాలి. మరి పెద్ద బండి వస్తుంది, మనం సైడ్ వేయాలి, పక్క జరగాలని అలాగే ఉండాలి. నువ్వు బండి ఆరం కొట్టు ఏది కొట్టు నీ రోడ్డు మించే పోతారు. గట్లా పోతే తప్పుడు తాకుతుంది. వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఏంటంటే మనం వేరే కాయ వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉంటాం. ఇప్పుడు ఇది ఒరిస్సా, ఎందుకు మనం అని సైలెంట్గా వెళ్ళిపోతాం. అని వాళ్ళు కూడా అట్లనే చేస్తే ఎట్లా చెప్పు. వాళ్ళ దారిలో వాళ్ళు పోతే మన దారిలో మనం పోతాం. ఇప్పుడు ఉండేది సింగిల్ రోడ్డు, 2 బండ్లు పాస్ కావాలి, అంతా రిస్కేనా. అదే ఒక సిటీ, మళ్ళీ మెయిన్ సిటీలా ఉంది, చాలా పెద్దది.
నాకైతే నచ్చింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నెంబర్ 1 అనుకున్నాను నేనైతే. ఇంతవరకు ఇట్లా ఒరిస్సా ఇక్కడ ఈ ఏరియాలో అయితే హాస్పిటల్ అయితే ఎన్నడూ చూడలేదు. అసలుకి నెంబర్ 1 ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. బిల్డింగ్లు అయితే ఫ్లోర్లు గ్రీన్ కలర్లా మంచిగా కట్టి పెద్దగా కట్టేసిరు. అదైతే బాగుంది. ఇదే మెయిన్ గేటు. లెఫ్ట్ సైడ్ అవపడుతుంది కదా గ్రీన్ కలర్లా, మస్తు ఉంది. ఇదే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అబ్బా ఏమన్నా లొకేషన్ అసలు ఎంత బాగుంది. అసలుకి నాకైతే చూడంగానే ఇక్కడ ఇంత మంచి హాస్పిటల్ ఉంది. ఈ ఏరియానే అసలుకి సూపర్ ఎక్సలెంట్. అసలుకి దీని గురించి అసలుకి తిరిగే లేదు. అసలుకి సూపర్. ఇక్కడ నాకైతే నచ్చింది. ఏంటంటే మంచిగా పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ మంచిగా చూసినంత వరకు అయితే నాకైతే ఒక్కటే విలేజ్. మనం నైట్ నుంచి నాన్ స్టాప్ వచ్చేసినాం. ఇప్పుడు రాయగడ మధ్యలో అయితే ఆగినాం. ఇక అన్నం వండుకొని ఇక తిని పండుకొని మళ్ళీ 3 గంటలకైతే బయలుదేరుతాం. అట్లా బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుస్తా.